And the question is, the length of the bridge which a train 130-meter long and traveling at 45 km/h can cross in 30 seconds is. ఆ క్వశ్చన్ వచ్చేసండి, ఒక బ్రిడ్జ్ ఉంది, దాని మీద ఒక ట్రైన్ వెళ్తుంది. ట్రైన్ లెంత్ వచ్చేసి 130 మీటర్స్. బ్రిడ్జ్ దాటేసరికి 30 సెకండ్స్ టైం పట్టింది. దాని యొక్క స్పీడ్ వచ్చేసి 45 km/h అయిపోయింది. సో బ్రిడ్జ్ టోటల్ లెంత్ ఎంతో మనల్ని అడుగుతుంటాం. సో ఇక్కడ బ్రిడ్జ్ లెంత్ వచ్చేసి ఎగ్జాంపుల్గా మనం బ్రిడ్జ్ లెంత్ని ఎక్స్ అనుకుందాం. బ్రిడ్జ్ పైన ట్రైన్ వేస్తాం. ట్రైన్ లెంత్ 130 మీటర్స్, బ్రిడ్జ్ ఎక్స్ అనుకుందాం. బ్రిడ్జ్ క్రాస్ అయ్యేసరికి దాని స్పీడ్ వచ్చేసి 45 km/h. ఎంత టైంలో క్రాస్ అయింది అంటే 30 సెకండ్స్. సో మనకి స్పీడ్ ఫార్ములా తెలుసు కదండి, డిస్టెన్స్ బై టైం. టోటల్ డిస్టెన్స్ వచ్చేసి ఎక్స్, బ్రిడ్జ్ లెంత్ ప్లస్ ట్రైన్ లెంత్ 130, టైం వచ్చేసి అండి మన క్వశ్చన్లో ఇచ్చిన టైం వచ్చేసి 30 ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ 45. దాన్ని మనం మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి 5/18 తోటి మల్టిప్లై చేస్తే, ఎందుకంటే ఇవి మీటర్ సెకండ్స్లో ఉంది కాబట్టి మనకి KMPH కూడా మీటర్ పర్ సెకండ్స్లోకి వచ్చేసేయాలి. x + 130 ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ 15. సో ఇది టోటల్ అంతే అండి. ఎక్స్ వాల్యూ వచ్చేసి వచ్చిన దాంట్లోనే 130 తీసేస్తే 245 మీటర్స్ వస్తుంది. బ్రిడ్జ్ లెంత్ వచ్చేసి 245 మీటర్స్.